మేడం ఇలా డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి ఏమాత్రం వాళ్ళకి రక్తం కారినా తెలీదు, నొప్పి కూడా తెలీదు, చీమ కారిపోతున్నా ఎందువల్ల అంటారు? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కామన్గా నరాలు ఎఫెక్ట్ అవుతాయి. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటాం. కొంతమంది మీరు అసలు ఎండలో బయటికి వెళ్ళాము, మేము గుడికి వెళ్ళాము, వచ్చేసరికి పాదం కిందంతా చర్మం లేచిపోయిందైనా మాకు తెలియదు అంటూ ఉంటారు. నొప్పి అనేది ఏ జీవికైనా దేవుడిచ్చిన గిఫ్ట్ అండి. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లాస్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ పెయిన్, ఈ నొప్పి అనే గిఫ్ట్ పోతుంది. ఎందుకంటే నరాలు ఎఫెక్ట్ అవుతాయి. స్పర్శనిచ్చే నరాలు ముఖ్యంగా, స్పర్శనిచ్చే నరాలు, చిన్న చిన్న కండరాలకు వెళ్ళే నరాలు ఎఫెక్ట్ అవుతాయి ఈ న్యూరోపతిలో. వాళ్ళకి ఇనీషియల్గా తిమ్మిర్లు ఉండడం, మంటలు ఉండడం, అంటే దూది మీద నడుస్తున్నట్టు, ఎక్కడ నడుస్తున్నామో తెలియకపోవడం. ఈ స్పర్శ లేనప్పుడు గాయం అయింది కూడా తెలియదు వాళ్ళకి. ఎంత సివియర్గా ఉండొచ్చు అంటే ఒక్కొక్కసారి మనం ఇన్ఫెక్షన్ చాలా ఉండి వేలు తీసేయాల్సి వస్తే మత్తు ఇవ్వకుండా కూడా వేలు తీసేసే పరిస్థితులు కూడా ఉంటాయి. వాళ్ళకి ఏమీ తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్ గా వేలు, అంటే చాలా రోజులకి ఆటో యాంపుటేషన్ అంటాం, ఆ వేలు అక్కడికి ఊడి పడిపోయినా నొప్పి తెలియదు. ఎప్పుడైతే నొప్పి తెలియదో, ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది, నేనేం చేస్తాను, నొప్పికి వెంటనే అమ్మ నేను నడవలేను అని రెస్ట్ తీసుకుంటా. ఆ రెస్ట్ తోనే సగం గాయం మాంతది. వాళ్ళకి ఆ నొప్పి తెలియదు కాబట్టి ఆ గాయం మీద ఇంకా నడుస్తూనే ఉంటారు. అలా గాయం పెద్దదవుతూ ఉంటుంది. ఓకే. అయితే ఈ ఫుడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు ఏ మూమెంట్లో, ఎలాంటి పరిస్థితుల్లో సర్జరీ అనే దానికి వెళ్ళాల్సి ఉంటుంది? ఎస్, డిఫరెంట్ సర్జరీస్. ఇప్పుడు ఇన్ఫెక్షన్తో వచ్చిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ తీసేసే సర్జరీస్, అంటే యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ తగ్గలేదనుకోండి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి డిబ్రైడ్మెంట్ అంటాం. అంటే అక్కడ ఉన్న చెడు టిష్యూని అంతా తీసేయడం. ఎప్పుడైనా టిష్యూ అంటే చుట్టూ ఉన్న కండరాలు కానీ స్కిన్ కానీ పాడైనప్పుడు యాంటీబయాటిక్ అందులోకి చేరుకోలేదు. డిబ్రైడ్మెంట్ చేయడం ద్వారా ఈ పాడైపోయిన టిష్యూని తీయడము, చుట్టూ ఉన్న కండరాలను తీసేయడము జరుగుతుంది. అంతకంటే ముందు యాంటీబయాటిక్స్తో తగ్గకపోతే మాత్రమే ఈ స్టేజ్కి వెళ్తాం. లేదు, చాలా మంది ఏమవుతుందంటే మన దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ ఊర్లో చాలా యాంటీబయాటిక్స్ వాడేసి ఇంకేమి యాంటీబయాటిక్స్ పనిచేయక గ్యాంగ్రీన్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు డిబ్రైడ్మెంట్ చేయడం, లేకపోతే యాంపిటేషన్ లాంటివి. ఇంకా ముందే వచ్చారు వాళ్ళు, మనకి ట్రోఫిక్ కల్చర్స్ అంటాం. అంటే స్పర్శ లేకపోవడం వల్ల, అలాగే ఇందాక చెప్పినట్టు పాదం షేప్ మారిపోవడం వల్ల గాయమైంది, కానీ ఇన్ఫెక్షన్ లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఆఫ్ లోడింగ్ సర్జరీస్. ఆఫ్ లోడింగ్ సర్జరీస్ అంటే ఏంటంటే, పాదం షేప్ మారిపోయి ఒక చోటే బరువు పడి గాయం అయింది అనుకోండి, మళ్ళీ ఆ గాయం, ఆ బరువు అక్కడ మాత్రమే పడకుండా పాదం అంతా ఈవెన్ గా పడేలా చేసే సర్జరీస్.